పల్నాడు జిల్లా అచ్చంపేటలో వడ్డీ వ్యాపారి ఆగడాలు అంతా ఇంత కాదు. అప్పు తిరిగి చెల్లించలేదని ఓ ఇంటి గేటుకు ఇసుక రాసిపోశాడు వడ్డీ వ్యాపారి. దీంతో తాము ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని చెప్పినా వినకుండా ఇసుక రాసిపోశాడు వడ్డీ వ్యాపారి శంకర్. తమను ఆదుకోవాలంటూ బాధితుని కుమారుడు నవీన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా. నాన్నగారు ఎవరి దగ్గర ఒక 50K శంకర్రావు అనేసి ఆయన దగ్గర ఒక 50K మనీ తీసుకున్నాడంట ఎప్పుడు 2020లో. అయితే ఆయన ఇప్పుడు నేను సెలవులకు వచ్చాను. ఇప్పుడు ఇసుక మొత్తం ఇలా తోలిచ్చేసి నైట్ మనుషుల్ని వేసుకొని వచ్చి నేను ఒక్కడనే ఉన్నప్పుడు బెదిరించటం. ఇంట్లో మా బాబాయ్ వాళ్ళ కూతురు వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నప్పుడు వాళ్ళని కూడా నాతోనే అన్న అని నా దగ్గరే ఉంటారు. వాళ్ళు కూడా ఆ చిన్నపిల్లల మీద కూడా బెదిరించడం, గొడవలు చేయటం అవి ఇవి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నావు అంటే 10 రూపాయలు వడ్డీ 20 రూపాయల వడ్డీకి నేను ఇట్లా మీ నాన్నగారికి ఇచ్చాను, అప్పట్లో తిరిగి ఇచ్చేసాడు నాకు, అయినా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, లేకపోతే ఇల్లు మొత్తం తీసేసుకుంటాను అనేసి బెదిరిస్తున్నారు. మా నాన్నకేమో కిడ్నీలు పాడైపోయినాయి. ఆయనకి ఇప్పుడు ఆయన పరిస్థితి ఆయనే చూసుకోలేక నేను ఊరేసుకుని చచ్చిపోతాను, ఇంకా ఈ అప్పులు వేధింపులు ఎక్కువైపోయినాయి అనేసి ఆయన ఏది పెడితే అది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు. అర్ధరాత్రి 12:30 అప్పుడు వచ్చి ఇంట్లో మా చెల్లెళ్ళు ఉంటారు, మా బాబాయ్ వాళ్ళ కూతుర్లు, మేము ఇక్కడే పడుకొని ఉంటాం. అర్ధరాత్రి 12 మనుషుల్ని వేసుకొని దౌర్జన్యంగా వచ్చి ట్రాక్టర్తో తోలిచ్చేసి ఇంటి లోపలికి వేసిండు. ఆల్రెడీ ఒకసారి రోడ్డు మీదకి వేస్తే పంచాయత్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కాల్ చేసి నువ్వు ఇట్లా రోడ్డు మీదకి వేయటం ఏంటి అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లోకి వేసేసిండు.